ఎక్కడైనా భర్త వేరే అమ్మాయిని చూస్తేనే తట్టుకోలేరు. అలాంటిది ఇక్కడ ఇతని భార్యలు మూడో పెళ్లికి ఒప్పుకున్నారు. మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ. ముందు ఒకరిని, ఆ తర్వాత ఆమెను ఒప్పించి మరొకరిని, ఇప్పుడు వీరిద్దరిని ఒప్పించి వేరొక మహిళని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యల ముద్దుల భర్త ఇప్పుడు ముగ్గురు భార్యల ముద్దుల మొగుడయ్యాడు. మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ. ప్రపంచంలో ఎంతో మంది జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఒక్క నా జీవితంలో తప్ప అని ఓ సినిమాలో రావు రమేష్ అన్నట్టు ఎంతో మందికి రాని అదృష్టం ఈ వ్యక్తికి వచ్చింది. పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూస్తేనే సహించలేని భార్య మరొక అమ్మాయితో పెళ్లి అంటే ఊరుకుంటుందా? చీల్చి చెండాడేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా విచిత్రం. భార్య రెండో పెళ్లికి ఒప్పుకోవడం, మరలా ఆ ఇద్దరు భార్యలు భర్త మూడో పెళ్లికి కూడా ఒప్పుకోవడం. భార్య అంటే హస్బెండ్ తప్పు చేస్తే బెండు తీసే విధంగా కదా ఉండాలి. ఇదే కదా రూల్. ఇంట్లో ఇల్లాలు ఉండగా భర్త వేరే మహిళను చూసినా పెళ్లి చేసుకుంటా అన్నా గొడవలు అవుతాయి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం. ఇద్దరు భార్యలు భర్త మూడో పెళ్లికి అంగీకరించారు. అంతేనా, దగ్గరుండి మరి పెళ్లి శుభలేఖలు పంచుతూ అతిథులను ఆహ్వానిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కించూరు గ్రామంలో ఉంటున్న సాగేని పండన్నకి పార్వతమ్మతో మొదటి పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమెను ఒప్పించి అప్పలమ్మ అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యల ముద్దుల మూడిగా ఉంటూ సంసార సాగరాన్ని ఈదుతున్నాడు పండన్న. అలా వీరి కుటుంబం ఒక భర్త, ఇద్దరు భార్యలతో హ్యాపీగా సాగిపోతుంది. ఆ సమయంలో పండన్న జీవితంలోకి లక్ష్మి అనే మహిళ వచ్చింది. పండన్న ఆమెపై మనసు పారేసుకున్నాడు. పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఇదే విషయాన్ని తన భార్యలిద్దరికీ చెబితే వాళ్ళు కూడా అంగీకరించారు. ఈ పెళ్లికి పెద్దలుగా ఆ ఇద్దరు భార్యలు ఉండడం విశేషం. పండన్నకు అమ్మా నాన్న ఎవరూ లేకపోవడంతో భార్యలే పెళ్లి పెద్దలుగా మారారు. లక్ష్మి ఇంట్లో పెద్దవాళ్ళని పండన్న భార్యలే ఒప్పించారు. లక్ష్మి ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి ఖాయం కావడంతో ముహూర్తం ఫిక్స్ చేసి శుభలేఖలు కూడా ముద్రించారు. పార్వతమ్మ, అప్పలమ్మ ఈ ఇద్దరూ తమ భర్త మూడో పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లుగా శుభలేఖలో ముద్రించారు. మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తున్నామని ముద్రించారు. ఇక ఈ పెళ్లి జూన్ 25న ఉదయం 10 గంటలకు జరిగింది. నవవధువు లక్ష్మి తరఫు బంధువులు, పాతవరుడు పండన్న బంధుమిత్రులు, గ్రామ పెద్దలు ఈ పెళ్లికి వచ్చి దంపతులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి కార్డు ఇప్పుడు బయటకు రావడంతో నెటిజన్స్ ఎంత లక్కీ మావా నువ్వు, ఇలాంటి భార్యలుంటే నిత్య పెళ్లి కొడుకులా ఉండొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మనసు పడ్డాను